కానీ ఆ బతుకమ్మ వల్లనే ఒక ఉద్యమంలో ఊపు వచ్చిందని చెప్తుంది కదా కవిత. చెత్తమ్మ ప్లాస్టిక్ పువ్వులు పెట్టి ఉమ్, బతుకమ్మ ఆడిచ్చిన తల్లివి నువ్వు. ఉమ్, డబ్బులు ఎలా తిన్నావు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కనుక ఎంక్వైరీ చేస్తే పెద్ద స్కామ్ అది కూడా. ఉమ్, అది నువ్వు బతుకమ్మ అంటేది పువ్వులు, నిజమైన పువ్వులతో చేసి ఈ రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఆడినవంటే ఆడబిడ్డల కష్టాల గురించి ఆ పాటలంతా పాడుకోవడానికి పురాణ కథల్లో మనకు ఉంది. అందులో కూడా బతుకమ్మలో కూడా వెరైటీలు ఉన్నాయి నాయన. అవును. ఇందులో కూడా మళ్ళీ అగ్రకులాల బతుకమ్మనే ఇది. మన ఉమ్, మాల మాదిగోలు ఆడరు బతుకమ్మ. ఓకే. అది కూడా మీకు తెలియదు చాలా మందికి. ఉమ్, ఇప్పుడు మాదిగోలు చేస్తారు, ఎప్పుడు లాస్ట్ చేస్తారు బోనాలైనా బతుకమ్మలైనా. ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు చేసినాక లాస్ట్కి దళిత వాడలు చేసుకోవాలి. ఓకే. వాళ్ళతో పాటు గుడిలోకి వెళ్ళొద్దు, వాళ్ళతో పాటు బోనాలు తీసుకోపోకూడదు. ఇప్పటి కూడా అన్టచబిలిటీ ఉంది. ఇప్పటికీ ఆ కుల వివక్షిత తెలంగాణలో ఇంకా కొనసాగించడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనడానికి నేను క్లియర్గా చెప్తున్నాను, గమనించమని చెప్తున్నాను నేను. ఉమ్, ఈ దళితుల కోసం చేసింది కాదు ఆమె. ఆమె చేసింది ఏంటంటే అగ్రవర్ణాలలో ఉన్న ఒక బిడ్డగా, ఆవిడ ఆస్తి వాటాలు పోగొట్టుకున్న బిడ్డగా, ఆమెకి నాయకత్వ లక్షణానికి ఏమైనా జయలలితనా, ఆమెకి ఏమైనా అవమానం జరిగిందా? ఆమెనంటే చీర బట్టి లాగారు. ఉమ్, ఆమెను ఒక దుశ్శాసనులాగా ఆమెను అట్లా చేసినందుకు ఆమె ఒక ఛాలెంజ్గా తీసుకొని అంత పెద్ద ఆమెతో నువ్వు కంపేర్ చేసుకుంటుంది. ఉమ్, నువ్వు చీర మార్చినంత మాత్రం, నీ డ్రెస్ మార్చినంత మాత్రం నువ్వు జయలలిత అయిపోతావా? లేకపోతే నువ్వు రాణి రుద్రమ లాంటి చరిత్రలో వాళ్ళ పేర్లు వాడుకొని ఎందుకు పాడు చేస్తున్నావు తల్లి నువ్వు? ఓకే. నువ్వు పార్టీ పెట్టుకో, నీ ఉనికి కోసం ప్రయత్నం చేయి, అంతవరకే ఉండు. కానీ నువ్వు నీ దానికోసమని రాష్ట్రంలో ఇప్పుడు కళ్ళు తెరిచినట్టు, ఇప్పుడే నువ్వు అన్ని తప్పులని నీ కనపడ్డట్టు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తల్లి, దీనికి ఇట్లా ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నేను సూటిగా నేను అడుగుతున్న కవితమ్మ, నీ డబ్బులతో ఇవన్నీ చేయకుండా అమరవీరుల గురించి మాట్లాడుతున్నావు కదా తల్లి. ముందు వెళ్ళి వాళ్ళని ఆదుకో. నీ డబ్బు నీ ఆస్తుల నుంచి, నీ సొంతంగా నువ్వు సంపాదించిన నీ నాన్న పేరు చెప్పిన ఆస్తుల నుంచి తీసుకుపోయి వాళ్ళకి, ఏ పేదోడైతే చచ్చిపోయాడు వాళ్ళ ఇళ్ళకి ఇచ్చిరాపో, అప్పుడు నేను నమ్ముతా. నువ్వు అధికారం వచ్చినాక అప్పుడు చేస్తా అంటే ఎట్లా కనపడుతున్నారు తెలంగాణలో మేము? ఇప్పుడు నువ్వు రోజుకి ఇన్ని 2,000 కోట్లు, 2 కోట్లు 3 కోట్లు ఖర్చు డబ్బు నీకు ఎక్కడిది? ఒక బ్యూటీ పార్లర్ నడిపించుకున్న ఆమెవి నీ పరిస్థితి అప్పుడు ఎత్తేది, నీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? దానికేమో నేను క్లీన్ చిట్ ఇప్పించుకున్నాను అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉంది. ఈమెను లేపడంలో కొన్నాళ్ళు ఇంకొక ఆమెను లేపారు, ఇప్పుడు ఈమె వచ్చింది. సో ఈమెను కూడా ఎవరు నమ్మాలా? మేమైతే నమ్మట్లేదు, నేనైతే నమ్మట్లేదు, నా పర్సనల్గా నేను నమ్మట్లేదు. ఒకవేళ ఈమె లీడర్షిప్ను కనుక కరెక్ట్గా ఓన్ చేసుకోగలిగితే, అమాయకమైన తెలంగాణ బిడ్డలు, అమరవీరులు ఎవరైనా కూడా ఈమెను నమ్మితే, రేపొద్దున రేవంత్ రెడ్డికి ధీటుగా ఆన్సర్ చెప్పేంత సీన్ ఈమెకు లేదు. ఎందుకు లేదు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల ముందు కానీ, వాళ్ళ సీనియారిటీ ముందు కానీ, నువ్వు ఇంత నిన్న మొన్న పెట్టి వచ్చిన అమ్మవు, నీ నీ ఒక బ్రెయిన్ క్రిమినాలిటీకి నీ ఏ టార్గెట్ తోడు నువ్వు వచ్చి ఈ పని చేస్తున్నావో, నీ సెల్ఫ్గా నువ్వు ఏం ఆశించి చేసుకుంటున్నావో నువ్వు చెప్పకనే నువ్వు ముఖ్యమంత్రి, ప్రజలు అనాలి నేను ముఖ్యమంత్రి అని. కానీ నువ్వు సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నావు అంటే ఆశలు ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు కవిత పార్టీ పేరు ప్రకటించగానే చెప్పాలనా నాకైతే భలే అనగానే అక్కడ సీఎం అంటారు జనాలు బాగానే. మరి అది జైలుకు పోయినప్పుడు కూడా సీఎం అన్నారు. మరి కేటీఆర్ పాపం పోయిండు, విజువల్స్ ఉన్నాయి నా దగ్గరికి, ఎవ్వరు రాలేదన్నది తప్పది. కేటీఆర్ పోయిండు పాపం, వాళ్ళ నాన్న హరీష్ రావుని పంపించాడు, మంత్రులందరూ వెళ్ళిండ్రు, నాకు ఎవ్వరు రాలేదన్నది. అంటే నువ్వు తప్పు చేసేటప్పుడు వాళ్ళకందరూ చెప్పి చేసావా? వాళ్ళ నాన్న తిట్టినట్టు కూడా మనకు వీడియోలు వస్తున్నాయి, బయట వైరల్ అవుతున్నాయి. నువ్వు ఎందుకు ఆ పని చేస్తావు అని. డ్యామేజ్ ఆమె వల్ల జరిగింది పార్టీకి, అసలు నన్ను అడిగితే. అది కేటీఆర్ వల్ల చాలా జరిగింది, ఈ పిల్ల వల్ల జరిగింది. లేకపోతే పాపం ఆ పార్టీకి కొంచెం ఏదన్నా ఉంటుండే, లైఫ్ ఉంటుండేనేమో కొద్దిగా. ఇప్పుడు వీళ్ళ వల్లనే జరిగింది అనేది మాత్రం ప్రజలకందరికి అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈమెనే వచ్చి వాళ్ళ అన్ననైతే ఎంత నీచంగా తీసి పడేసిందంటే, ఆయనకి ఏమి తెలియదులే. అంటే ఒక మంత్రి చేసిన ఆయనకు, ఆయన ఎంతో అంత చదువుకున్న ఆయనను సొంత వాళ్ళనే డ్యామేజ్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు ఒక ఆడబిడ్డగా నీకు కరెక్టా కవితమ్మ? నేనైతే ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతాను. పాలిటిక్స్ పక్కన, పాలిటిక్స్లో కుయుక్తులు ఉండాల్సిందే, నీకు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ టాలెంట్ నీకు ఉంది, ఒప్పుకుంటా. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనుకోవడం మాత్రం అపోహని. నీకెవడు సపోర్ట్ చేస్తున్నాడో 4 రోజులు పడితే ఆగితే తెలుస్తుంది. నేనైతే దాని గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు, ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు. సో ఇక రాఘవ చెడ్డ గురించి మాట్లాడితే, సో ఆ ఎంపీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో పార్లమెంట్లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చాలా ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి అని, బట్ ఎందుకో ఆయన బీజేపీలో చేరడం చాలా చర్చించారు. ఏం మాట్లాడుతుంది? నిజంగా అసలు ఆ పిల్లోడు ఎంత డేంజరస్ అంటే, నేను చెప్పాలంటే ఒక ఉగ్రవాది లాగా వచ్చి చేరిపోయాడు. అంటే మారువేషాలు వేసుకుని ఆ సినిమా దురంధర్ టైప్లో అసలు
మాట్లాడేసి ఇట్లా ఫేమ్ చేసుకో, తర్వాత నేను మళ్ళీ మమ్మల్ని తిట్టు అని అమిత్ షా క్రిమినాలిటీ బుర్రతో వచ్చి ప్రజల సబ్జెక్ట్ని చేసి అందుకనే అతను ఎవడు ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ వీని నమ్మకుండా అప్పటికే అంటూనే ఉన్నాడు, సొంత ఇమేజ్ పెంచుకుంటున్నాడు, పార్టీ పేరుని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అని అనడం కూడా మనం గమనించాం. కానీ మనం ఏమనుకున్నా సరే పార్టీలు ఎక్కడున్నా ప్రజల గురించి మాట్లాడతారని చెప్పి వానికి అసలు ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఎంతమంది అయిపోయారు, రేపు ప్రధానమంత్రి కూడా కావాలి, ఇట్లాంటి పెట్టారు పిచ్చి పిచ్చి మాటలు. అస్సలు వాడు నేను అనుకున్నాను జాతీయ పార్టీ లాంటిది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తమ శ్రమనంతా ఖర్చు పెడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీని రాఘవ చెడ్డా లాంటి వాడు కనుక పార్టీలో ఉంటే బాగుంటుందేమో అనుకున్నాం. మా ఆలోచన, మా పార్టీ ఆలోచన కాకపోవచ్చు, నా ఆలోచన ఇలాంటి వాళ్ళకు యంగ్ అబ్బాయి వస్తే బాగుంటుంది, రాహుల్ గాంధీ గారికి కూడా మంచి స్ట్రెంత్ అవుతుంది అని అనుకున్నాను నేనైతే. కానీ దుర్మార్గుడు ఇప్పుడు ఈ దుర్మార్గంలో ఎంత పెద్ద మీ పార్టీలో జరగకపోతే దుర్మార్గుడు అవుతాడా? మా పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు టెంప్ట్ అవ్వరు. నాలాంటి వాళ్ళు అంటే మనం ఏమనుకుంటాము, పేదల గురించి మన మధ్యతరగతిలో మనకు ఆలోచన అనుకుంటాం, అందుకే మనకు అంత ఇమేజ్ వచ్చిన దాంట్లో మనం కూడా చూస్తున్నాం, వైరల్ అవుతాం. పర్సనల్గా వాడిని పోయి మనం ఏం పెద్ద పార్టీలో వాళ్ళు నువ్వు రా అని పిలిచేంత మన కర్మ లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. సో నేను ఎందుకు వాడిని అనుకున్నానంటే ఇలాంటి అబ్బాయిలు రావాలని కామన్గా ఎవరమైనా అనుకున్నాము, అంతేగాని మా కాంగ్రెస్ పార్టీ రమ్మని కూడా ఎప్పుడు ఏమో దానికి ఏం ఆహ్వానం చెప్పలే. కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టారు AI దాంట్లో. అనుకున్నాను నేను, సరేలే ఇది ఏదైనా చేస్తే కొంచెం బాగానే ఉంటుందేమో నా పర్సనల్ ఒపీనియన్, పార్టీ లెవెల్లో కాదు. కానీ వాడు చేసిన ద్రోహం ఇంత అంత కాదు. వాడు పొయ్యి చేరంగానే 10 lakhs పీపుల్ అన్ఫాలో చేసేసారు వాడిని. అంటే వాడు ఎంత డేంజరస్ క్రిమినల్ అంటే రేపొద్దున వాడు అక్కడ ఉన్నా కూడా చేస్తాడు, వాళ్ళకు కూడా చేస్తాడు. ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు గుజరాత్లో వీడు ముఖ్యమంత్రిని కూడా చేస్తారనేది ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వీనికి ముఖ్యమంత్రిని చేసి ఇప్పుడు మొన్న నల్ల చట్టాలు ప్రవేశపెడతాం అనుకున్నాడు కదా, వాడికి 6% రాలేదు, 6% రాగలరు కదా, 6 తక్కువ ఉన్నారు, 6 నుంచి 7% ఉంటే వాడి బిల్లు పాస్ అయిపోయేది మొన్న. ఈ 6 ఇక్కడ మైనస్ అవుతుంది. రేపొద్దున ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారే కదా ఈయనకు, ఇంకో చిన్న పార్టీలు సపోర్ట్ చేస్తారు కేంద్రానికి. వాళ్ళు జరిగిపోతే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తాయి. కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం ఇక్కడ మళ్ళీ నార్త్ వాళ్ళని నమ్మి అక్కడ ఉన్న వాళ్ళ పాత నియోజకవర్గ స్టేట్ని అక్కడ ఉన్న వాళ్ళను కంట్రోల్ చేయడం కోసమని ఈ మోదీ అండ్ అమిత్ షా గేమ్లో ఒక 6 తీసుకుంటే రేపొద్దున మళ్ళీ షార్ట్ టర్మ్లో మళ్ళీ మహిళా బిల్లు పెట్టేస్తాడు. జబర్దస్త్గా డీలిమిటేషన్ పెట్టడానికి ఈ సంఖ్య సరిపోతుందని వాడు ముందే మాస్టర్ స్కెచ్ చేశారు చూడండి. ఇది సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు. మనం అనుకుంటున్నాము ఇప్పుడు అందులో చేయరాడు ఏదో పదవి తీసుకుంటాడు, కాదు. పదవే కాదు, రేపు రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రాలకు జరిగే మొన్న రేవంత్ రెడ్డి గారు ఫైట్ ఏదైతే ఉందో అది వీళ్ళు దుష్ట మైండ్తో ఈ మెజారిటీ లేదు కాబట్టి వీగిపోయిందని చెప్పారు. కాబట్టి ఈ మెజారిటీ కోసం వీళ్ళని ఇలా ట్రాప్ చేసేసుకొని తీసేసుకొని రేపొద్దున మళ్ళీ షార్ట్ టైం లోపల మళ్ళీ మహిళా బిల్లు, మళ్ళీ డీలిమిటేషన్, మళ్ళీ UGC ఈ 3 పెట్టాలనేది కుట్రతో జరుగుతున్న చర్య. ఇది దయచేసి గమనించండి. ఇది నేను రాహుల్ గాంధీ గారు చేస్తున్న శ్రమను జనాలు ఆల్రెడీ గుర్తించేశారు. కానీ ఈ క్రిమినాలిటీ అమిత్ షా వచ్చిన తర్వాత పార్టీలో మా దగ్గర గతంలో గోవాలో ఎక్కడ గెలిచినా ఎలా అయితే కొనేసుకున్నారో, గెలిచిన పార్టీ ఒకటి మళ్ళీ వాళ్ళని పార్టీలో కలుపుకొని వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చేసుకున్నారు. అట్లాగే మా ప్రియాంక గాంధీ గారు, ఆవిడ లీడర్షిప్ ఎంత మంచి లీడర్షిప్. అమ్మ ఏమనేది, అక్కడ ఉన్నంత వరకే వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళ పార్టీలో రానంత వరకు వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళ మీద స్కామ్లు ఇచ్చి వాళ్ళని భయపెట్టించుకొని ఈడీ కేసులు ఆ కేసులని ఇక్కడ తెచ్చుకొని వచ్చి వాషింగ్ మిషన్ వేసినట్టు బీజేపీ పార్టీ రాగానే ధులాయి చేసేసి, అంటే కడిగితే ముత్యమైపోయినట్టు వాళ్ళని తీసుకొని మళ్ళీ పార్టీలో చేర్చుకుంటున్నారు అనడానికి ఇప్పుడున్న పార్లమెంట్లో తెలుగుదేశం నుంచి చూసిన వేరే రాష్ట్రాల నుంచి ఎంతమందిని వీళ్ళు ప్రలోభ పెట్టి ఎంపీలుగా మంత్రులుగా చేసుకున్నారో మనం కనుక చూస్తే చాలా క్రిమినాలిటీతో ఈ రాజ్యాంగాన్ని మొత్తం చంపేసి, రాజ్యాంగాన్ని కూడా అసలు ముందు సాగనీయకుండా అంబేద్కర్ ఆశయాలను మొత్తం తీసేసి